ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప 2 ది రూల్'. సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లోకి రిలీజ్ అయింది. 'పుష్ప'కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఏకంగా 'బాహుబలి 2', 'కేజీఎఫ్' లాంటి సూపర్ హిట్ సినిమాల రికార్డులను ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' రికార్డుపై కన్నేసిన 'పుష్పరాజ్' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ త్వరలోనే రానుందని ఫ్యాన్స్కు హింట్ ఇచ్చేసింది. అయితే ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. అంతకుముందు 'పుష్ప 2' జనవరి 30న రానుందని నెట్ఫ్లిక్స్లో కనిపించింది. దీంతో అందరూ ఆ తేదీనే ఫిక్స్ అయిపోయారు. కానీ అది పొరపాటున అలా రివీల్ చేశారో తెలీదు. కాసేపటికే కమింగ్ సూన్ అంటూ ఆడియన్స్కు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా నెట్ఫ్లిక్స్లో 'పుష్ప' అభిమానులకు మరో షాక్ వచ్చింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. 'పుష్ప 2' ఓటీటీలో చూడాలంటే అదనంగా రూ. 199 చెల్లించాలని ట్రైలర్ వీడియోను రిలీజ్ చేసింది. అంటే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ చెల్లించాల్సిందే. దీంతో ఓటీటీలో ఫ్రీగా చూసేద్దామని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. 'పుష్ప 2' చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్ సాధించింది. ఆపై 'బాహుబలి 2' రికార్డ్స్ని దాటేసింది. కేవలం హిందీలో 800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేసిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ 'పుష్ప 2' క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'పుష్ప' చిత్రానికి సీక్వెల్గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీగా నటించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీష్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.